విశాఖలో మాజీ ప్రధాని పివి నరసింహారావు 105వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విశాఖ బ్రాహ్మణ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో గవర్నర్ బంగ్లా ఎదురుగా ఉన్న పివి విగ్రహానికి ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం దసపల్ల హోటల్లోని పివి జయంతి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. విశాఖ ఎంపీ ఎం శ్రీభరత్ మాట్లాడుతూ ఆర్థిక సంక్షోభ సమయంలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టి సంస్కరణలతో దేశ దిశను మార్చిన ఆర్థిక సంస్కర్త పివి అని కొనియాడారు. జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ పివి జయంతి వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు. పలువురు నేతలు పివి దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. చేయాలి. దానికి మనకి ఇంటెలెక్చువల్ కెపాసిటీ ఉంటేనే, ఎందుకంటే నేను యూనివర్సిటీ అధినేతగా ఉన్నాను కాబట్టి నేను చూస్తే ఎక్కువ మంది చాలా బాగా రీసెర్చ్ టీచింగ్ చేసే వాళ్ళు ఇప్పటికీ చాలా మంది బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందిన వాళ్ళే చాలా ఉంటారు. నేను చూసినంత వరకు వాళ్ళకి డబ్బు మీద అంత పిచ్చి వ్యామోహం ఏమి ఉండదు. వాళ్ళు ఏంటంటే నాలెడ్జ్కి ఎక్కువ వాల్యూ ఇస్తారు. సో అది మన సమాజానికి చాలా అవసరం. ఎందుకంటే నేను చూసినంత వరకు సమాజం చాలా కుళ్ళిపోతుంది, కలియుగం కదా. డబ్బు ఉంటే నువ్వు ఎట్లాంటి మనిషి అయినా పర్లేదు, నీకు గౌరవం వచ్చేస్తుంది. ఐ డోంట్ లైక్ దట్. సో ఐ వాంట్ టు సీ మోర్ నాలెడ్జ్ ఇన్ సొసైటీ. సో దానికి ఐ థాట్ దిస్ ఇస్ ఎ గుడ్ ప్లాట్ఫామ్ మీ అందరితో మాట్లాడడానికి. అండ్ నెక్స్ట్ కమ్ టు అవర్ ఓన్ కల్చర్, మన ఆర్ట్స్. అలాగే వేదిక గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ భారతి గారికి, అలాగే మా సోదరుడు శ్రీరామ గారికి, అందరూ నిశ్శబ్దాన్ని పాటించమని కోరుతున్నాం. సుహాస్ నారాయణ గారికి, మా బ్రాహ్మణ సొసైటీ పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఒక గొప్ప వ్యక్తి. భారతదేశం ఆర్థిక సంక్షోభం ఉన్నప్పుడు ప్రపంచం అంతా కూడా భారతదేశంలో చూసే విధంగా సంస్థలు తీసుకొచ్చి ఒక అత్యాధునిక ఆర్థిక పితామహునిగా పేరుకున్న ఒక గొప్ప వ్యక్తి పివి నరసింహారావు గారు. ఇందాక చెప్పారు, ఆయన మాట్లాడిన భాషలు, ఆయన ఒక రాజకీయ నాయకుడే కాకుండా ఒక సాహిత్యవేత్తగా, ఒక కవిగా ఎన్నో గౌరవనీయులు పెద్దలు విశాఖ పార్లమెంట్ సభ్యులు శ్రీభరత్ సోదరులు అవకాశం అటువంటి ఇచ్చిన కమిటీ సభ్యులు 50 మందికి పెద్దలందరికీ ముఖ్యంగా వాళ్ళందరూ కూడా మహాత్మా గాంధీ గారు ఖచ్చితంగా పాదయాత్ర దేశం. అలాగే ఈరోజు ప్రపంచ దేశాలు సైతం ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చిన మొట్టమొదటి పితామహులుగా ఉన్న మరొక పితామహ మాన్యులు, పూజ్యులు, పెద్దలు, మరి తెలుగు జాతికి వెలుగు తెచ్చిన, వల్లి తెచ్చిన మహనీయులు పివి నరసింహారావు గారు. వారు ప్రధానమంత్రిగానే కాదు, తెలుగు బిడ్డ, తెలుగు వారంగా మనందరం కూడా ఇక్కడ గట్టిగా తప్పులతో గర్విస్తున్నాము. వారు వారసుగా తప్పుకుంటున్నాము అనే సంపదకి ఈరోజు మనందరం కూడా గర్వపడాలి. అటువంటి సంపదకి, అటువంటి కార్యక్రమానికి ఈరోజు వారు మమ్మల్ని పిలిచినందుకు మనస్ఫూర్తిగా వారందరికీ అభినందనలు తెలియజేస్తూ, ఫెడరలైజేషన్, గ్లోబలైజేషన్ మాట్లాడుకుంటున్నాము. వాటన్నిటికీ ఆయన 91లో నాంది పలికారు. ఈరోజు మనందరం ఆ ఫ్రూట్స్ని ఎంజాయ్ చేస్తున్నాం. ఇందాక సీతంరాజు సుధాకర్ గారు ఏదైతే ఫెడరలైజేషన్ చేయడం కానీ ఇలాగ అనేక సంస్కరణలు ఆయన చేయడం. అంటే ఒక పదం ఉంటే ఆ పదవిని మనం ఎలాగా ప్రజల కోసం పనిచేయాలనేది మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. అదే ముఖ్యంగా మా కుటుంబానికి మా తాతగారు ద్రోణదాస్ సత్యనారాయణ గారికి, అదేవిధంగా నాన్నగారు ద్రోణదాస్ శ్రీనివాస్ గారికి కూడా అత్యంత ఆప్తులుగా ఉండేవారు. ఆయన విశాఖపట్నం వచ్చినప్పుడు మా ఇంటికి రావడం, ఆయన ఆశీర్వాదం తీసుకోవడం కూడా జరగడం నిజంగా నా అదృష్టం. అదేవిధంగా ఇందాక మార్నింగ్ పొద్దున ఏదైతే స్టాచ్యూ దగ్గర పెట్టారో ఆ స్టాచ్యూ పెట్టడానికి కూడా ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా చాలా కష్టపడి
నాన్నగారు కూడా ఆ రోజుల్లో కొన్ని రాజకీయ పరిస్థితుల వల్ల అక్కడ పెట్టే మిగతా ఇక్కడికి వచ్చిన టీవీ గారు తాలూకా కార్యక్రమాలకు వచ్చిన అభిమానులకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. 105 ఏళ్ళైన 1000 సంవత్సరాలకు సరిపడా ముద్ర వేసి మనందరినీ కూడా మనకి బహుశా ఈరోజు ఫారం కార్లు కానీ రకరకాల మనం చూస్తున్నామంటే ముఖ్యంగా స్టీల్ లాంటి, నేను స్టీల్లో ఉండే వ్యాపారస్తుంది కాబట్టి ఎవరైనా స్టీల్ అమ్మాలన్నా తయారు చేయాలన్నా ఎవరికి అవకాశం లేదు. పెట్రోల్ డీజిల్ ఇప్పుడు మనం అమ్మగలమా? ఎవరు పెట్రోల్ డీజిల్ అమ్మలేరు. బంకు పిలుస్తారు హెచ్పిసిఎల్లో, బీపీసీఎల్లో, దాని రిజర్వేషన్ కోటాలు, దాని ప్రకారం మనం ఎల్పిజి కానీ బంకులు కానీ ఏదో నడుస్తాయి. అలాగే స్టీల్ పరిస్థితి కూడా అలాగే ఉండే పరిస్థితుల్లో లాగపాటు లాంటి వాళ్ళు చాలామంది ఆయనకి దేశంలో ఉండే పెద్ద పెద్ద నాయకులు, చిన్న చిన్న ఎంటర్ప్రెన్యూర్స్ అందరూ చెప్పడం వల్ల రకరకాల విధానాల ద్వారా తెలుసుకుని ఎంత దుస్థితి ఉందా స్టీలు, అందుకని ఎంత ప్రీమియంలు ఒక 2-3